బ్రేకింగ్ న్యూస్, జాగ్రత్త. మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ దొంగలున్నారు. మీరు ఒంటిపైన నగలు వేసుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలను గమనిస్తూ ఉన్నారు. మీ ఇంటికి మీరు తాళం వేసుకొని బయటకు వెళ్తున్న విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త, మీ ఇంటి చుట్టూ, మీ చుట్టూ దొంగలున్నారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక దొంగతనాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. 8 మంది దొంగలు ఒక తాళం వేసి ఉన్న ఇంటిలోకి తలుపులు పగలగొట్టి ఎలా లోపలికి వెళ్ళారో ఇప్పుడు నేను మీ కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నాను. ఆ దృశ్యాలను చూడటానికి సిద్ధంగా ఉండండి. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ వైపు చూడండి. అది తెల్లవారుజామున ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటికి తాళం వేసుకొని ఎక్కడికో వెళ్ళారు. చూడండి, అదిగో సరిగ్గా సమయం కూడా. ఒక్కసారి పీసీఆర్ ఆ టైం కనపడే విధంగా ఫ్రేమ్ను ఒకసారి చూపించండి. ఎన్ని గంటలకు ఆ దొంగతనం జరిగిందో జనం చూసే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో దొంగతనాలు ఎక్కువగా తెల్లవారుజామున జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంటి యజమాని ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్ళాడు. ఒకసారి హర్ష, టైం ఎంత ఉంది అందులో? ఓకే, ఒక్కసారి ఆ టైం అందులో రికార్డ్ అయింది. ఒకసారి నేను ఆ టైం కూడా చెప్తాను. చూడండి, ఒకసారి ఆ ఇంటి లోపలికి ఒకడు వెళ్తున్నాడు. గేటు దగ్గర ఒకడున్నాడు. ఆ రోడ్డు పైన నక్కి నక్కి తోడేలా చూస్తున్నారు. చూసారా? అటువైపు ఆ చివరిన పైన చూసారా? ఇద్దరు అటువైపు చూస్తున్నారు. మొత్తం 8 మంది ఉన్నారు. వీడు చూడండి ఒకసారి తలుపు దగ్గర ఏం చేస్తున్నాడు. ఒకసారి మళ్ళీ నేను ఆ దృశ్యాలు రిపీట్ చేస్తాను. ఒకసారి హర్ష ఆ సేమ్ విజువల్స్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. ఇటువైపు టార్చ్ లైట్ వేసుకుని ఒకడు ఉన్నాడు. చూసారా? తోడేళ్ల మాదిరి ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. చూడండి, మాట్లాడుకున్నారు. ఆ ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇంటి యజమాని చాలా అప్రమత్తంగా ఉన్నాడు. అందుకే బయట ఒకటి, లోపల 2 సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. చూడండి, ఈ బ్లాక్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి, వాళ్ళ వయసు కూడా చాలా తక్కువ ఉంటుంది. 25-30 సంవత్సరాల మధ్య ఉండొచ్చు బహుశా. గేట్ తలుపు తీస్తున్నాడు. అటువైపు ఇద్దరు ఉన్నారు. చూసారా? ఆపోజిట్లో ఇటువైపు ఇంకొకడు ఉన్నాడు టార్చ్ లైట్ వేసుకొని. ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ముఖాలకు ముసుగులు వేసుకున్నాడు. వీడు మాత్రం ముఖానికి చేయి అడ్డం పెట్టుకున్నాడు. డోర్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఒక రాడ్ తీసుకొచ్చాడు. మొత్తం ఆ గెడని బయటకు లాగేశాడు. ఆ గెడని అదిగో బయటకు లాగేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ లోపల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. ఇంటి బయట, ఎందుకంటే బహుశా అది ఏదో అవుట్స్కట్స్ లా ఉంది, ఖమ్మంలో అది శివారు ప్రాంతంలో ఉంది, ఊరు కదా. అందుకనే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇంకో ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. చూసారా? మొత్తం లోపలికి ఇద్దరు వెళ్ళారు. ఆ చివరన బయట ఒకడు వెయిట్ చేస్తున్నాడు. చూసారా? అక్కడ ఒకడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు ఎవరైనా వస్తున్నారేమోనని. లోపలికి కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఆ లోపల దృశ్యాలు చూడండి. అదిగో దొంగలు లోపలికి ఎలా ఎంటర్ అవుతున్నారో చూడండి ఒకసారి. ఆ ఇంటి హాల్లో కూడా వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలా ఉంది వాళ్ళది. ఆ టైం చూడండి ఒకసారి. 23వ తారీఖు ఉదయం 2:23 సరిగ్గా అర్ధరాత్రి 2:23 ఆ దొంగలు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మొన్న కూడా మనం ఒక దొంగతనం చూసాం. 3:40 ఆ సమయం అవుతుంది. ఇది 2:24 వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? దేన్ని వదలలేదు. లోపలికి వచ్చిన దొంగలు దేన్ని వదలలేదు. సహజంగా ఇంతకుముందు దొంగలు వచ్చిన తర్వాత బీరువాళ్ళ దగ్గరికి, అలమారాల దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు గోడకు వేసున్న స్టాండ్స్ దగ్గర నుంచి పప్పు డబ్బాలు, పోపు డబ్బాలు, ఫ్రిడ్జ్లో కూడా వెతికారు. ఎందుకంటే ఈ మధ్యన చాలా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో అక్కడ దాచుకుని వెళ్తూ ఉన్నారు అని దొంగలు అనుకుంటూ ఉన్నారు. అందుకే ఫ్రిడ్జ్తో సహా మొత్తం అన్ని వెతికారు. కొంతమంది ముఖాలకు ముసుగులు వేసుకున్నారు, మరికొంతమంది ముఖాలకు ముసుగులు వేసుకోలేదు. బహుశా వీళ్ళు మన రాష్ట్రానికి చెందిన వారు కాకపోయి ఉండొచ్చు. వాళ్ళ వాటాలు చూస్తూ ఉంటే, వాళ్ళ వాలకం చూస్తూ ఉంటే వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్లో అనిపించట్లేదు. చూడండి ఎంత నాగ్గా తోడేళ్ల మాదిరి ఎలా వెళ్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ దృశ్యాలు ఆ వ్యక్తులను చూసారా? బహుశా ఇది ఈ తెల్లవారుజామున జరిగింది. మరి వీళ్ళు ఈ పాటికే ఖమ్మం వదిలేసి ఎక్కడికైనా చెక్కేసి ఉండొచ్చు. ఈ వాలకాల్లో మనుషులు ఎవరైనా కనిపిస్తే మీరు వాళ్ళపై అనుమానాన్ని వ్యక్తం చేస్తే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. వాడిని చూడండి ఒకసారి. ఆ నైట్ కెమెరాలో కాబట్టి కళ్ళు కూడా తోడేళ్ల మాదిరి కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు మొత్తం వెతికారు. అక్కడ ఉన్న ఆ గోడకు వేసిన స్టాండ్ దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, ఇదిగో ఈ కార్నర్లో ఉన్నవాడిని చూడండి. ఇక్కడ ఫేస్ చాలా క్లియర్గా కనబడుతూ ఉంది అతనిది. ఈ కార్నర్లో ఉన్నవాడి ఫేస్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఈ వాలకంలో అనుమానాస్పదంగా వ్యక్తులు మీకు కనిపిస్తే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి. వీళ్ళు బహుశా ఖమ్మంలో ఎక్కడైతే దొంగతనం చేశారో వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. బహుశా ఇది టిఫిన్ చేసే సమయం కాబట్టి ఏ టిఫిన్ సెంటర్ దగ్గర మీరు ఒక్కసారి ఎక్కడైనా టిఫిన్ చేస్తూ ఉంటే, ఏదైనా హోటల్ దగ్గర ఉంటే, వీళ్ళ టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ చేయడానికి వచ్చి ఉంటే
మీ టిఫిన్ సెంటర్ దగ్గర చుట్టూ పరిసరాలను ఒకసారి గమనించండి. లేదంటే ఎక్కడైనా బస్ స్టాండ్ల దగ్గర వీళ్ళ మాదిరి ఎవరైనా కనబడుతున్నారేమో. లేదు ఒకవేళ వీళ్ళు ఏదైనా వ్యాపారుల మాదిరి డే అంతా కూడా వ్యాపారుల మాదిరి ఊళ్ళలో తిరుగుతూ ఉంటుంటారు. చూడండి, ఆ తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేసుకుంటారు. అది తాళం కప్ప చూసారా ఎలా ఊడ పీకేశాడో, దాన్ని ఎలా లాగేశాడో. ఈ మొదటి బాక్స్లో రెండో బాక్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళ దొంగతనం చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చెల్లాచెదురుగా పడేశారు. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పెరుగుతూ ఉండటం కారణంగా 1 గ్రామ్ బంగారం దొరికినా చాలు అని దొంగతనాలకు పాల్పడుతున్నారు. 1 గ్రామ్ బంగారం దొరికినా చాలు అని ఈ దొంగతనాలకు బరి తెగిస్తున్నారు. ఏకంగా 8 మంది దొంగలు ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చారు. అందుకే మీకు తెలియని వ్యక్తులు కదలికలు అప్రమత్తంగా ఉంటే, ఇళ్ల వైపు ఎవరైనా అదే తదేకంగా చూసి వెళుతూ ఉంటే, ఇళ్లను ఎవరైనా మనకి సైకిల్ మీదో మోటార్ సైకిల్ మీదో లేదంటే నెత్తిపైన బట్టల మూట పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడానికి గట్రా వస్తూ ఉంటుంటారు. అలా వ్యాపారాలు చేసే వాళ్ళ కదలికలు, వాళ్ళ చూపులు ఏదైనా తేడాగా ఉంటే బహుశా అక్కడ దొంగలు తిరుగుతున్నారేమో అని మనం అనుమానించవచ్చు. ఒకవేళ వెంటనే వాళ్ళు నిలువరించాల్సిన అవసరం లేదు, అది మరీ అత్యుత్సాహం అవుతుంది. కానీ అలాంటి వాళ్ళ కదలికలను గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళ కదలికలు అక్కడ ఉన్నప్పుడు బెటర్ ఏంటి అంటే, మీకు ఏ అర్ధరాత్రి అయినా మెలకు వస్తే, సహజంగా వాష్రూమ్కి వెళ్ళడానికో అర్ధరాత్రి ఏదైనా కారణం చేత మెలకు వస్తే ఒక్కసారి మీ కిటికీ తలుపులు ఓపెన్ చేసి మీ వీధిలో, మీ చుట్టుపక్కల, మీ పెరట వైపు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. బెటర్. అలా అదే సమయంలో పక్కింటి వైపు కూడా ఒక కన్నేయండి. ఒకవేళ మీ ఇంటికి కాకపోయినా మీ పక్కింటికి వైపే ఈ దొంగల కదలికలు ఉంటే వెంటనే మీరు వాళ్ళకి సమాచారం అందిస్తే ఇలాంటి దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి ఎవరికైనా మెలకు వస్తే ఒకసారి కిటికీ తలుపులు ఓపెన్ చేసి మీ పరిసరాలను గమనించండి. మనం సహజంగా బయటకు వెళ్ళినప్పుడు పోలీసుల అనౌన్స్మెంట్ మనకి వినిపిస్తూ ఉంటుంది. మీరు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు పరిసరాలను గమనించండి, అనుమానాస్పద వస్తువులు ఏదైనా కంటికి కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని అంటూ ఉంటుంటారు కదా. ఇప్పుడు మనం దాన్ని మన ఇంటికి కూడా అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి మీకు ఏదైనా కారణంతో మెలకు వస్తే ఒకసారి మీ కిటికీ తలుపులు తీసి బయటికి, పక్కింటి వైపు చూడండి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు మీకు కనిపిస్తే వెంటనే 100కి ఫోన్ చేయండి. దొంగల ఆటలు కట్టించడానికి మీరు చేసే ఈ ప్రయత్నం ఫలిస్తుంది. సహజంగా మనకు కూడా ఊళ్ళలో ఎప్పుడైనా దొంగలు తిరుగుతున్నారంట అన్నప్పుడు మనం తెల్లవారులు కూడా కొంతమంది కుర్రాళ్ళు కాపలా కాసేవారు. చిన్న కర్రలు వేసుకొని ఊరంతా తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరిగిపోతూ ఉండటంతో 1 గ్రామ్ బంగారం దొరికినా పర్వాలేదని అనుకుంటూ ఉన్నారు ఈ గజ దొంగలు. అంతర్రాష్ట్ర గజ దొంగలు తిరుగుతున్నారు. అందుకే మీరు ఒంటిపైన బంగారం వేసుకుని వెళ్ళడాన్ని, మీరు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళడాన్ని మీ చుట్టుపక్కల ఉన్న దొంగలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. బాహుపరాగ్ ఒకసారి అదిగో ఆ ఇంట్లో దృశ్యాలు చూడండి. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఆ బ్యాగ్ ను పట్టుకుని వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఖమ్మం తీసుకుని వెళ్తాను. ఖమ్మంలో మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్తో మాట్లాడదాం, మరింత సమాచారం వస్తుంది. భాస్కర్, ఈ దొంగతనం ఎవరి పని అయి ఉండొచ్చు? అది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పనా, లేదంటే అంతర్రాష్ట్ర మూట ఎవరైనా అయ్యి ఉండొచ్చా? పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? ఈ అంతా కూడా అంతర్రాష్ట్ర దొంగలు అనేది ఒక నిర్ధారణకు వస్తున్నారు. స్థానికులు అక్కడ అంతా కూడా వాస్తవంగా వైఎస్ఆర్ నగర్ కాలనీ అని అంటే చాలా వరకు కూడా వెనకబడిన ప్రాంతం వాళ్ళకు ఒకప్పుడు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ టవర్స్ నిర్మాణం చేశారు. అక్కడ నిర్మాణం చేశారు. తర్వాత ఆ స్థలాలు ఇల్లు కట్టుకుని రోజువారీ కూలీలు లేదా అడ్డ కూలీలు లేదా ఇళ్లలో పనిచేసే వాళ్ళు లేదా వివిధ రకాల కార్మికులు ఉన్నారు. అదంతా కూడా రెక్కాడితే కానీ దొక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు అలాంటి ఇళ్లను టార్గెట్ చేశారు. ఒకవేళ దసరా పండుగతో పాటు మరోవేళ బంగారానికి విలువ రావడంతో 1 తులం బంగారం, 1/2 తులం బంగారం దొరికినా సరే కనీసం ఒక 50,000 రూపాయలు ఆ దొంగతనానికి శ్రమకు ఫలితం వస్తుందనే ఒక ఆలోచనతో అంతర్రాష్ట్రానికి చెందినటువంటి దొంగలే అనేది ఒక రూఢి అవుతుంది. మరో వైపును చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పనుల కోసం అని ఇళ్ళ నిర్మాణం అంటే భవన నిర్మాణాలకు, వర్కులకు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ లేదా ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలలో కావచ్చు ఇతర ప్రాంతాలకు ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లా లేదంటే పక్కన జగ్గేపేట సైడ్ ఇవన్నీ కూడా ఇది సెంటర్ అయిపోతుంది ఖమ్మం. అయితే ఇప్పుడు ఇటీవల ఈ యొక్క దొంగతనం ఒకటే రోజున 8 మంది వైఎస్ఆర్ నాడు అది పేదలు నివసించే కాలనీలోనే రేకుల షెడ్లలో కూడా దొంగతనాలకు పాల్పడటంతో కూడా పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందులో చాలా మంది కూడా అంటే యువకులు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులు కావడం, అందులో కొంతమంది కూడా అంతా కూడా ఒకటే వయసు ఉండటంతో కూడా పోలీసులు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంటే వాళ్ళ పాదాలను తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా
వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగింది. అయితే మొత్తానికైతే ఇప్పుడు ఈ యొక్క సవాల్గా స్వీకరించారు ఈ యొక్క దొంగతనం కేసుని. ఎందుకంటే ఇప్పుడు దసరా పండుగ వచ్చి చాలా మంది పిల్లలు సెలవులు కావడంతో తాతలు వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే బంధువుల ఇంటికి కానీ పిల్లలతో పాటు పెద్దలు కూడా వెళ్తున్నారు. అయితే ఈ లోపే ఈ దొంగతనాలకు అంటే ఒక మాస్ ఏరియాలోని, అది కూడా ఒక పూరి గుడిసెలు లాంటి అంటే ఒక రేకుల షెడ్డు టెంపరీ నివాసంలోనే దొంగలు కన్నేశారు అని అంటే ఇంకా మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించి ఉండొచ్చు. వీళ్ళకు ముఠాగా ఖమ్మం జిల్లాలో లేదా ఖమ్మం పట్టణంలో సంచరించి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. దీనిలో భాగంగానే చాలా వరకు కూడా పెట్రోలింగ్ చేసేందుకు సైతం కూడా అధికారులు ముమ్మరంగా పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపున దీనికి ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అయితే అక్కడ సమీపంలో దాని పూర్తిగా దూరంలోనే ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రముఖుల ఇల్లు కూడా ఉన్నాయి. అంటే ఒక హిల్స్, అక్కడ రెడ్ హిల్స్ అని ఉన్నది. ఆ రెడ్ హిల్స్ లో మొత్తం కూడా అంతా హై క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్నపాటి అంజనా హిల్స్ అనుకోవచ్చు. కానీ ఆ ప్రాంతంలోనే చాలా అంటే ఉన్నత సంపన్న వర్గాలలో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ నగర్ కాలనీ ఉందో అక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి రెడ్ హిల్స్కి వెళ్తే మాత్రం అక్కడ చాలా భారీ ఎత్తున కూడా దొంగతనాలు జరిగే అవకాశం. ఎందుకంటే చుట్టూ నిర్మానుషం ప్రదేశం, ఒకవైపు కొండ గుట్ట లెక్క ఉంటుంది, చెట్లు పొదలు, అడవి, చిన్నపాటి అడవి. దాని సమీపంలోనే మా ప్రజెంట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖాళీ స్థలం, వాళ్ళ గతంలో వాళ్ళ బాబుది కూడా రిసెప్షన్ కూడా అక్కడే జరిగింది. అయితే ఇవన్నీ అంత ఓపెన్ ల్యాండ్ కావడంతో దొంగలు ఈజీగా తప్పించుకునే మార్గం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొత్తానికైతే ఈ ఘటన ఇప్పుడు మనం భాస్కర్, ఈ ఘటనలో వాళ్ళ ఇంట్లో ఏం పోయింది, ఎంత బంగారం కూడా బంగారం పోయిందనేది దొంగలు బాధితులు చెప్తున్నమాట. సుమారు ఒక్కొక్క ఇంట్లోనే ఎంత లేదన్నా సరే ఒక 2-3 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు అయితేనేమి, బంగారం పట్టీలు లేకపోతే బంగారం కావచ్చు, పట్టీలు కావచ్చు, ఇట్లా పోయిన అనేది కూడా చెప్తున్నారు. 8 మంది దొంగల ముఠాకు ఒకసారి రావడంతో వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇళ్లలో వాళ్ళు కొంత డబ్బు దాచుకున్నారు, కొంత నగలు అంటే చిన్న చిన్న చెవుదిద్దులు కావచ్చు, ముక్కు పొడుగులు కావచ్చు, లేకపోతే చిన్న పిల్లలకు సంబంధించిన బంగారు వస్తువులు, చిన్న చిన్న ఆభరణాలు, అవన్నీ కూడా దొంగతనానికి గురి అయిపోయినాయి. అంతా కూడా పేదలే, వీళ్ళంతా కూడా డైలీ వేజ్ వర్కర్సే. అలాంటి ఇళ్లలో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏదో ఒక చిన్నపిల్ల బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు పెట్టేది కావచ్చు, అమ్మమ్మ తాతయ్య పెట్టేది కావచ్చు, లేదా అత్తవారి వైపు పెట్టేటోళ్ళు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న వస్తువులను కూడా ఇక అగంతకులు కన్నేశారు. ఫలితంగా చూసుకుంటే ఇప్పుడు ఆ యొక్క వస్తువుల పైన టార్గెట్ గా చేస్తారు. అంటే పూర్ పీపుల్స్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క పూర్ ఎంత ఈ రోజు బంగారం విలువ పెరిగిన తర్వాత చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో 1 గ్రామ్ బంగారం అంటే కనీసం 1 గ్రాము అనే 5 గ్రాముల బంగారం అయినా ఉంటుంది కనుక ఈ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళగా వదిలేసి పూర్ క్యాండిడేట్ల టార్గెట్ గా చేసుకున్నారు ఈ యొక్క దొంగలు. అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు పోలీసులు దీన్ని రంగనాథపాలెం పోలీసులు సవాల్గా స్వీకరిస్తున్నారు. మొత్తానికి అయితే యాక్షన్ క్లూస్ టీమ్ రంగంలో దిగింది. ఇప్పుడు వాళ్ళ బాధితుల దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని కూడా అంటే ఏ టైంలో సీసీ కెమెరాలు కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో మెకానిక్ షెడ్ కూడా ఉంది. అక్కడ 2-3 ఇళ్లలో నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ మిడిల్ ఇట్లా అన్ని కూడా సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు. సమీపంలో నర్సరీలు ఉన్నాయి, అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి పోలీసులకు ఎన్ని విధాలుగా రూట్ ఉంటే అన్ని విధాల్లో మొత్తానికైతే ఈ సీసీ కెమెరాలను ఓపెన్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసేందుకు సైతం కూడా ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపున ఉన్నతాధికారులతో సహకారంతో పాటు మరోవైపున స్పెషల్ టీం కూడా రంగంలో దిగింది. వీళ్ళంతా సమీపంలో ఉండొచ్చు. పక్కకపోతే కొన్ని తండాలు ఉన్నాయి. ఆ తండాలలో ఎక్కువ జనరల్ గా తండాల వాసులు మొత్తం చాలా పంటలు చెట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు జనరల్ గా బంగారం కొన్ని అలవాటు ఉంటుంది. అలాంటి ఇల్లు ఇప్పుడు ఒక ఇక్కడే అయింది. నెక్స్ట్ తండాలకు పోతే తండాల్లో కూడా భారీ ఎత్తున కూడా జనాలు ఉంటారు. అక్కడ కొంతమంది కూడా అంటే ఇప్పుడు అసలుకే వర్షాకాలం, ఈ వర్షాలు కూడా నైట్ పూట కురవడం వల్ల ఇంట్లో బయటికి వెళ్ళిన పొజిషన్ ఉంది 20. సో ఫలితంగా ఇవన్నీ చూసుకుంటే ఒకవైపు దొంగతనం, మరోవైపు దొంగలు బయట రావడం, అంటే లోపల పోవడం, మరోవైపు ఇంట్లో ఎవరు లేకపోవడం, ఇవన్నీ వరుస సెలవులు రావడంతో పాటు ఈ యొక్క రేగులు అంటే పేదలు వీళ్ళంతా కూడా డైలీ వర్కర్స్ కావడం, వాళ్ళంతా ఆదమర్చి ఇంటికి నిద్రపోవడం, లేక కొంతమంది ఊర్లకు వెళ్ళిపోవడంతో ఈ ఘటనకు దొంగలు రావడం. ఈ వచ్చే దొంగలు భారీ ఎత్తున కూడా దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో 2 లక్షల నుంచి 3 లక్షలు, ఒక ఇంట్లో 50,000, ఒక ఇంట్లో 20,000 రూపాయల దొంగతనం కూడా జరిగిందని చెప్తాను నేపథ్యం అవుతుంది. అంటే అలా వస్తువులు పోయినాయి. అంటే పరుపుల కింద, ఫ్రిడ్జుల కింద, సిలిండర్ కింద కూడా చివరకు ఒక సిలిండర్. అంటే ఇప్పుడు దొంగల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళలు కావచ్చు చాలా వరకు కూడా ఈ యజమానులు కూడా వివిధ రకాల పద్ధతుల్లో తమకున్న చిన్న చితక బంగారాన్ని దాచుకునేందుకు విధాల ప్రయత్నం చేస్తుంటారు. కనుక అలాంటి ప్లేసెస్ కూడా వీళ్ళు తెలిసిన వాళ్ళు అంటే దొంగలకి వాళ్ళ ఐడియా ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ అడుగున సోదా చేసుకున్నారు, దోసుకొని వెళ్ళిపోయారు. రైట్ భాస్కర్, ఖమ్మం జిల్లాలో జరిగిన దొంగతనం గురించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాలనీలో దొంగలు ఈ దొంగతనానికి తెగబడ్డారు. నిజానికి గతంలో దొంగలు ధనవంతుల ఇళ్లలో ఎక్కువగా బంగారం, నగలు ఉంటాయి కాబట్టి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతారని అనుకునేవారు.
కానీ ఇటీవల కాలంలో ధనవంతుల ఇళ్లలో ఎన్ని ఆభరణాలు ఉన్నా అంతకు మించి సెక్యూరిటీని ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు. సో దొంగలకి ఇప్పుడు సామాన్యుల ఇళ్లలో కనీసం 1 గ్రాము 2 గ్రాములు బంగారం అయినా దొరకకపోతుందని పెరిగిన బంగారం ధరలతో. బంగారం అంటే సామాన్యుడికి, పేదవాడికి, ధనికుడికి కూడా ఇష్టం ఉంటుంది. ధనికుడి ఇంట్లో కొంచెం బంగారం ఎక్కువగా ఉంటుంది. పేదవాడి ఇంట్లో 1 గ్రామ్ బంగారం దొరికినా పర్వాలేదు అని పేదవాళ్ళ ఇళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ దరిద్రపు దొంగలు. చూడండి ఒకసారి, తోడేళ్ల మాదిరిగా ఉన్న దొంగలను చూడండి. ఆ ఇల్లు ఒక మధ్యతరగతి కి చెందిన కుటుంబం అది. ఆ ఇంట్లో కనీసం 1 తులం బంగారం దొరికినా చాలు 1,15,000 రూపాయలు వస్తాయని అనుకుంటూ ఉన్నారు. అందుకే పగలంతా రెక్కి నిర్వహిస్తున్నారు. పేద ధనిక అనే తేడా ఇక్కడ వీళ్ళకి కనిపించడం లేదు. పేదవాడి ఇంటిని కూడా దోచి గుల్ల చేస్తున్నారు. రేకులతో నిర్మించుకున్న ఇంటిలో కూడా దొంగతనాలకు దిగుతున్నారు ఈ దొంగలు. వీళ్ళు రక్తపు మరిగిన దొంగలు ఒకవేళ అడ్డొస్తే వాళ్ళపైన అటాక్ చేయడానికి కూడా వెనుకాడని దొంగల ముఠాది. చూడండి ఒకసారి, ఆ పోలికలతో ఎవరైనా మీకు ఎక్కడైనా కనిపిస్తే ఊళ్ళలో కానీ ఏదైనా ప్రదేశంలో కానీ ఈ వ్యక్తుల మాదిరి పోలికలతో ఉన్న వాళ్ళు కనబడితే, వాళ్ళ కదలికలు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదు ఒక్కసారి వాళ్ళని గమనిస్తూ ఉండండి. వాళ్ళ మీ ఊరికి సంబంధం లేని వాళ్ళు, మీ కాలనీకి సంబంధం లేని వాళ్ళు అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే ఒకసారి ఆ విషయాన్ని గమనించండి. అంతేకాదు, ఒకవేళ మీరు ఇంటికి తాళం వేసుకుని వెళ్తే మీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకుని ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా వీళ్ళ ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ దొంగతనం వివరాలు బయటికి తెలుసా, ఎవరు ఎంతమంది వచ్చారు అనేది. కానీ సీసీ కెమెరాలు దొంగతనం జరిగిన దాన్ని ఒక సాక్ష్యంగా మాత్రమే ఇవ్వగలుగుతాయి తప్ప దొంగతనాలను ఆపలేవు. కాబట్టి ఒకసారి మీకు అర్ధరాత్రి మెలకు వచ్చినా, ఒకవేళ మీరు సీసీ కెమెరాలు అమర్చుకుని బయటికి వెళ్ళినా, ఎప్పుడైనా ఒక్కసారి మళ్ళీ వాటిని ఆన్ చేసుకుని సీసీ కెమెరాలను ఒకసారి పరిశీలించి చూడండి. మీ మొబైల్ యాప్లో ఎలాగో వేసుకుంటారు, మీరు ఎంత దూరాన్ని ఉన్నా ఒకసారి ఏ అర్ధరాత్రి సమయంలోనైనా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అలా ఆన్ చేసుకుని కూడా చూడండి. 2, ఏ అర్ధరాత్రి మీకు మెలకు వచ్చినా ఒక్కసారి కిటికీ తలుపులు తీసుకుని బయటకు వచ్చి పరిసరాలను గమనించి మళ్ళీ వెళ్ళి పడుకోండి. అలా చేయడం ద్వారా మీరు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి దొంగల కదలికలు మీ కాలనీలో కానీ, మీ ఊళ్ళలో కానీ, మీ చుట్టుపక్కల కదలికలు ఉన్నట్లయితే వాటిని నిలువరించే అవకాశం ఉంటుంది. వెంటనే మనం పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ దొంగతనం దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత ఒకసారిగా కలకలం రేగింది. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి దొంగతనాలు పెరిగిపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానిస్టేబుల్ ఇల్లు అండి ఇది. చెప్తారు నా బట్టలు బాగాలేదు. బట్టలు ఒకసారి తీయమన్నాడు వీడియో. బీరో ఘోరంగా ఉంది, 2 బీరువాలు. అయితే ఇక్కడ బట్టల బ్యాగ్ పెట్టినాం. అయితే ఎవరైనా చూసేసరికి మా ఆయనకి వెళ్తే మా ఆయన పక్కనే ఉండు. అయితే మా అమ్మ బాబు ఎవరో వచ్చారనేసరికి ఉండండి రా అని గబుక్కుని అనేసరికి ఆయన అటు దూకిండి బిందె ఎత్తేసిపోయారు. ఈ 2 తీసుకొని 10,000 పోయినాయి. అమ్మోరి ఇంటికి మొన్ననే తెచ్చిన నేను. అయితే ఇక్కడ బట్టల బ్యాగ్ పెట్టినాం. అయితే ఎవరైనా చూసేసరికి మా ఆయనకి వెళ్తే మా ఆయన పక్కనే ఉండు. అయితే మా అమ్మ బాబు ఎవరో వచ్చారనేసరికి ఉండండి రా అని గబుక్కుని అనేసరికి ఆయన అటు దూకిండి బిందె ఎత్తేసిపోయారు. ఈ 2 తీసుకొని 10,000 పోయినాయి. అమ్మోరి ఇంటికి మొన్ననే తెచ్చిన నేను. అయితే ఇక్కడ బట్టల బ్యాగ్ పెట్టినాం.